ప్రాంతంలో ఉన్న పిల్లర్ నంబర్ 1043 హర్ష మెస్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే తెలుసుకున్న వెంటనే సిబ్బందులు అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే రావడం జరిగింది. వెంటనే వచ్చి రెస్పాండ్ అయ్యి అగ్ని ప్రమాదం అంటే స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా రద్దీ ప్రాంతం అంతా ఒక మొత్తం మీకు చూడొచ్చు ఏ విధంగా అయితే ఇక్కడ హోటల్ ప్లస్ వేరే ఫర్నిచర్ షాప్స్ కావచ్చు లేదంటే బజార్ మొత్తం ఇక్కడనే ఉంది కనుక అగ్ని అనేది ఫైర్ అనేది చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యి మొత్తం ఫైర్ ని కూడా కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. మనకు ప్రస్తుతం అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. మరి వాళ్ళు కూడా దగ్గరుండి అంతా మానిటర్ చేస్తున్నారు. చిన్న చిన్న డీటెయిల్ దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఫైర్ ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎవరు కూడా అధైర్యం అంటే ఎవరు ప్యానిక్ కావద్దు. ఎవరు కూడా లోపల ఎవరు లేరు, ఎలాంటి క్యాజువాలిటీస్ లేదు. అందరు కూడా సేఫ్ గా బయటకు వచ్చేశారు. మరి జరిగిన ఇన్సిడెంట్ ఇంకా కారణాలు ఏంటో ఇంకా తెలియదు కనుక తెలిసిన వెంటనే దానిపైన ఏమైనా యాక్సిడెంటా లేదా ఇంటెన్షన్ కూడా తెలుసుకున్న తర్వాత ఏమైనా ఇంటెన్షన్ ఉంటే దానిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఆల్రెడీ చెప్పడం జరిగింది, గతంలో కూడా ఇదే ప్రాంతంలో కూడా ఇంకో ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ తరఫున అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఏమనంటే మీ ప్రాంతంలో ఉన్న మీ షాప్స్ లో కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, హాస్పిటల్స్ లో కావచ్చు ఫైర్ సంబంధించిన ప్రికాషనర్స్ ముందస్తు నుంచే తీసుకోవాలి. ఎలాంటి ఫైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నా కూడా దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవాలని కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంకా ఫైర్ అక్కడక్కడ ఉంది. దాన్ని కూడా ఇమీడియట్లీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. మళ్ళీ మొత్తం డీటెయిల్డ్ గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఎందుకంటే ఇప్పుడే ఇమీడియట్లీ అందరు స్పాట్ లో ఉన్నారు కనుక జరిగిన డీటెయిల్ కి కొంచెం సమయం తర్వాత జరిగిన కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అమీర్పేట మెయిన్ రోడ్ మైత్రివనం దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్ పైనే ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ మాల్ లో మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోతుంది. బగబగ మండే మంటలతో స్థానికులు పరుగులు పెట్టారు. బిల్డింగ్ మొత్తం మంటలో కాలిపోతున్న దృశ్యాలు చుట్టుపక్కల వాళ్లను భయాందోళనకు గురి చేశాయి. 3 అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం కాలి బూడిదైపోతుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐన్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఈ బిల్డింగ్ చుట్టూ హోటల్స్, రెస్టారెంట్స్, కంప్యూటర్ షాప్స్, సెల్ ఫోన్ షాప్స్ ఉన్నాయి. మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాప్లకు వ్యాపించాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ వారి షాప్లలోని విలువైన వస్తువులను బయటికి తీసుకొచ్చి అక్కడి నుంచి పరుగులు చేపట్టారు. ఫైర్ సిబ్బంది, పోలీసు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సో మనం చూస్తున్నాము ఏ విధంగా అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ అంతా కాలిపోతుందో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. जो भी मॉनिटर करेंगे और जो भी इंसिडेंट्स ऐसे होंगे इमीडिएट रेस्पॉन्ड करने के लिए भी उनको इंस्ट्रक्शन दिया गया है. అమీర్పేట్ మెయిన్ రోడ్ మైత్రివనం దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్ పైన ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ మాల్ లో మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోతుంది. సో మనం చూస్తున్నాము ఆ ఫైర్ ఇన్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ క్లియర్ గా ఐన్యూస్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము ఏ విధంగా మొత్తం బిల్డింగ్ అంతా కాలి బూడిదైపోయిందో. సో ఆ ఒక్క కేఎస్ఆర్ షాపింగ్ మాల్ ఒక్కటే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న క్యాంటీన్ కావనివ్వచ్చు, చిన్న చిన్న షాప్స్
కానివచ్చు, మొబైల్ ఫోన్ షాప్స్, కంప్యూటర్ షాప్స్ అండ్ షాపింగ్ మాల్స్ తో పాటు చిన్న చిన్న షాప్స్ కూడా అక్కడ ఉంటాయి. కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి. అమీర్పేట్ ఈస్ మెంట్ ఫర్ కోచింగ్ సెంటర్స్. సో అక్కడే ఆనుకొని చిన్న చిన్న కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి. సో ఈ మంట ఒక బిల్డింగ్ లో రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కూడా అంత స్ప్రెడ్ అయిపోయింది. క్లియర్ గా కనిపిస్తుంది ఎంత ఘాటైన పొగ అంత బయటకు వస్తుంది. అండ్ చాలా భగభగ మండే మంటలతో స్థానికులు పరుగులు పెట్టారు. బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు చుట్టుపక్కల వాళ్ళను భయభ్రాంతులకు గురి చేశారు. వెంటనే హైడ్రా పోలీస్ అధికారులు అండ్ అలాగే ఫైర్ ఇంజిన్స్ కి అక్కడున్న స్థానికులు వెంటనే కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. హుటాహుటిన వాళ్ళందరూ కూడా వచ్చి మనం చూస్తున్నాం ఫైర్ సిబ్బంది కూడా ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఫస్ట్ టైం అయితే కాదు, ఇలాంటి ఇన్సిడెంట్ మనం చాలానే చూస్తూ ఉన్నాము. అండ్ ఒక 3-4 months బ్యాక్ కూడా సేమ్ అదే ఏరియాలో అదే ప్రాంతంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా అధికారులు అక్కడున్న షాప్స్ అన్నిటికీ కూడా క్లియర్ గా కొన్ని సజెషన్స్, కొన్ని నోటీస్ కూడా పాస్ చేయడం జరిగింది. షాప్స్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు, షాప్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, షాపింగ్ మాల్ కానివచ్చు, కోచింగ్ సెంటర్స్ కానివచ్చు, చిన్న చిన్న షాప్స్ కానివచ్చు, ఎవరైనా కూడా ఒక ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది తప్పనిసరిగా పాటించాలని గతంలోనే అధికారులు క్లియర్ గా స్పష్టం చేయడం కూడా జరిగింది అక్కడున్న ఓనర్స్, షాప్ ఓనర్స్ కి. బట్ స్టిల్ ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతుందో అనేది ఇంకా తెలియట్లేదు. సో అక్కడున్న స్థానికులు ప్రాథమికంగా చెప్తుంది ఏంటంటే ఇది మేబీ ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల జరగచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. బట్ స్టిల్ అన్ఐడెంటిఫైడ్ ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు కొందరు షాపింగ్ మాల్ అంటున్నారు, కొందరేమో టాయ్ షాప్ అంటున్నారు. సో ఎక్కడి నుంచి ఫస్ట్ ఈ మంట అనేది స్టార్ట్ అయింది, ఫైర్ ఇన్సిడెంట్ స్టార్ట్ అయిందనేది తెలియాలంటే ఫస్ట్ ఈ మంటలను కూడా ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకురావాలి. ఆ తర్వాతనే ఏదైనా క్లారిటీ వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లుగా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే పక్కనే ఆనుకొని చాలా 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 చిన్న చిన్న షాప్స్ కానివచ్చు, కోచింగ్ సెంటర్స్ కానివచ్చు, అన్నీ కూడా పక్కనే ఆనుకునే ఉంటాయి. కాబట్టి ఒక బిల్డింగ్లో మంటలు వచ్చినా కూడా అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. పైగా దిస్ ఇస్ సమ్మర్ సీజన్, అది ఇంకా స్కోప్ ఉంటుంది ఫైర్ స్ప్రెడ్ అవ్వడానికి. సో భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది, బట్ ప్రాణ నష్టం జరగలేదు. అక్కడ నారో స్పేస్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ పీపుల్ మేనేజ్ టు ఎస్కేప్ అని చెప్పొచ్చు. ఇందాక ఒక అధికారి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది, చెప్పడం జరిగింది ఎలాంటి ప్రాణ నష్టం, క్యాజువాలిటీ లేదు, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని మాత్రం చెప్తున్నాను అన్నట్టుగా ఆయన చెప్పారు. సో చూడాలి. అక్కడే ఒక పిల్లర్ నంబర్ 1043 పక్కన ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. క్లియర్ గా కనిపిస్తుంది. బేసిక్ గా అమీర్పేట్ అంటేనే చాలా రష్ ఉన్న ఏరియా, పైగా ఇది పీక్ టైమింగ్ కాబట్టి అందరు కూడా ఆ ఏరియాలో చాలా మంది ఉంటారు. స్టూడెంట్స్ కానివచ్చు, షాపింగ్కి వెళ్ళి జనాలు కానివచ్చు, అందరు కూడా జాబ్ పర్పస్ కానివచ్చు, కోచింగ్ సెంటర్ కోసం కానివచ్చు, అందరు కూడా ఇది పీక్ టైం కాబట్టి చాలా ఎక్కువ సంఖ్యలోనే అక్కడ జనాలు ఉంటారు. కాబట్టి ఎలాంటి ఇంతమంది జనాలు ఉన్నా బట్ స్టిల్ ఎలాంటి క్యాజువాలిటీ జరగలేదనేది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో అగ్ని ప్రమాదం కారణంగా అమీర్పేట మైత్రివనం పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కోరుతున్నారు. మెట్రో స్టేషన్ 100 అంటే 100 అడుగుల దూరంలో ప్రమాదం జరిగింది. యూసఫ్ కూడా పంజగుట్ట వైపు వాహనాలను మళ్లిస్తున్నారు. సో బేసిక్ గా మన అందరికి తెలిసిన విషయమే, అమీర్పేట్ అంటేనే చాలా అది ఒక కనెక్టింగ్ పాయింట్. అది చాలా వెహికల్స్ అటు నుంచిగా వెళ్తూ ఉంటారు. చాలా ఎక్కువగానే ట్రాఫిక్ జామ్ ఉంటుంది జనరల్ టైంలోనే. అండ్ ఇది పీక్ అవర్ టైం కాబట్టి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇలాంటి టైంలో మనం ఈ ఇన్సిడెంట్ టైంలో ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో ఎస్, ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి సజ్జనార్ కూడా స్పందించడం జరిగింది. వీసీ సజ్జనార్ కూడా స్పందించడం జరిగింది. ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ట్రాఫిక్ అలర్ట్ అన్నట్టుగా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఆయన ఏం ట్వీట్ చేశారో ఒకసారి డీకోడ్ చేద్దాం. అమీర్పేట్ లోని శ్రీనివాస్ నగర్ వెస్ట్ మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
అత్యవసర సహాయక చర్యలు కారణంగా అమీర్పేట నుండి ఎస్ఆర్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. సో వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటే బెస్ట్ అని విజ్ఞప్తి చేయడం జరిగింది. వీధుల్లో ఉన్న ట్రాఫిక్ అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరుతున్నామని చెప్పారు సజ్జనార్. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది, వెంటనే స్పందించడం జరిగింది. సో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఎవరైతే ఉంటారో ఆ మార్గం ఎంచుకోకుండా ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకుంటే బెస్ట్ అన్నట్టుగా, ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా ఒక చర్య అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఎస్, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ రేజ్ అవుతుంది ఏంటంటే, మనం చూసాం మొన్న నాంపల్లి, నిన్న ఢిల్లీ అండ్ అమీర్పేట్లో ఇది ఫస్ట్ టైం కాదు, చాలానే సార్లు ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగాయి చూసాం మనం. బట్ స్టిల్ ఎందుకు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందా? షార్ట్ సర్క్యూట్ అంటే అక్కడ ఉన్న సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు పదే పదే అదే ఏరియాలో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది? బేసికలీ నాంపల్లి అండ్ అమీర్పేట్ అనేది చాలా హెక్టిక్ ప్లేస్. అది చాలా వాహనాలు అటువైపు నుంచి వెళ్తూ ఉంటారు, చాలా జనాలు ఉంటారు. అండ్ ది మెయిన్ థింగ్ ఈస్ చాలా దగ్గరికి ఆనుకొని కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఒక బిల్డింగ్ లో మంటలు వచ్చినా కూడా అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అదే నాంపల్లి అండ్ అమీర్పేట్లో జరుగుతూ వస్తుంది. సో ఎందుకు ఓవైపు పోలీస్ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఓనర్స్ నిర్లక్ష్యమా అన్నట్టుగా అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎవరి నిర్లక్ష్యం అయినప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ వల్ల నష్టపోతుంది జనాలని చెప్పొచ్చు. ఇంకా బై గాడ్స్ గ్రేస్ ఎవరికి కూడా క్యాజువాలిటీ, దిస్ నో క్యాజువాలిటీ అని కూడా చెప్పడం జరిగింది. కానీ లాస్ట్ టైం మనం చూసాం నాంపల్లి కోచింగ్ సెంటర్లో ఏ విధంగా అయితే అందరూ నిచ్చెన సాయంతో కిందకి దిగడం కానీ, చున్ని సాయంతో కిందకి దిగడం కానీ మనం చూసాము. సో అక్కడ కొంచెం క్యాజువాలిటీకి సీన్ ఉండే, బట్ స్టిల్ బై గాడ్స్ గ్రేస్ కూడా అక్కడ ఎలాంటి క్యాజువాలిటీ జరగలేదు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బట్ జస్ట్ ఇమాజిన్, అది ఆ ఏరియా అనేది చాలా నారో స్పేస్డ్ గా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ దేర్ అన్నట్టుగా కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. సో చూడాలి మెయిన్ రీజన్ ఏంటో అనేది. ఎవరికేం కాలేదు కదా, మెన్ పవర్కి ఏం కాలేదు.